దొంగల సంగతి ఇగో ఫోన్ ట్యాపింగ్. ఇక ఆరోసారి సిట్ ముందుకు హాజరైన ప్రభాకర్ రావు 7 గంటల పాటు ప్రశ్నించిన ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరికి లాభం అనే కోణంలో దర్యాప్తు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరికి ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరికి లాభం అనేటువంటి కోణం, ఎవరికి లాభం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లాభం, ఈ దొంగలకు కూడా లాభం. ఎందుకంటే వెనకబట్టి వీళ్ళు సైడ్ బిజినెస్ అన్నట్టు ఇది. మళ్ళీ కొన్ని ఫోన్లేమో రాజకీయ ప్రయోజనాల కోసం చేయమని కొన్ని అంటే వ్యక్తిగత ప్రయోజనాలు కూడా చేసుకున్నారు వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. రాజకీయ నేతలతో పాటు జడ్జీలు సామాన్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్ల బీఆర్ఎస్ సహా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుందనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నది. ఈ మేరకు ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 సార్లు విచారించిన సిట్ అధికారులు మంగళవారం కూడా మరో 7 గంటల పాటు విచారించారు. ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చిన ప్రభాకర్ రావును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరితో కూడిన బృందం విచారించింది. 618 మంది ఫోన్ ట్యాపింగ్ లిస్టు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించింది. ప్రధానంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ SOT కేంద్రంగా జరిగిన అక్రమాల గుట్టు విప్పేందుకు ఆధారాలు సేకరిస్తున్నది. మరోసారి విచారణకు రావాలని సూచించింది. ఇక అంతేకాకుండా తీర్మార్ మల్లన్న కూడా నోటీసులు ఇచ్చింది. రేపు ఆయనే హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది ట్యాపింగ్ విషయంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్నకు సిట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన ఫోన్ నంబర్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నట్లు పేర్కొంది. ట్యాపింగ్ లిస్టులో ఉన్న ఫోన్ నంబర్ను తెలిపింది. దర్యాప్తులో భాగంగా సెక్షన్ 160 CRPC కింద సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి నోటీసులు అందించారు. గురువారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీర్మార్ మల్లన్న సహా ఆయన అనుచరులు, క్యూనిస్ సిబ్బంది ఫోన్ నంబర్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన 618 మంది లిస్టులో తీర్మార్ మల్లన్న ఫోన్ నెంబర్ గుర్తించి నోటీసులు జారీ చేసింది. ఈ దొంగలు ఎవరు వదిలిపెట్టలేదు. చిన్న చితక స్థాయికి సంబంధించినటువంటి గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి విలేకరులను కూడా వదిలిపెట్టలేదు. ఎందుకు? వీళ్ళు ఏ విధంగా ఏ పార్టీకి సహకరిస్తా ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళై, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళై, జడ్జిల ఫోన్లై, జడ్జిల సతీమణుల ఫోన్లై, చాలా మంది ఫోన్లను ట్యాప్ చేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే విపరీతంగా అడ్డగోలుగా చేసిండు. కేవలం సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఉన్నటువంటి 618 మంది నెంబర్లే ఉన్నాయి. మిగతా అంతా కూడా ఈ దొంగలన్నీ ఆ ప్రణీత్ రావు అంటోడు, A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు అన్నిటోడు మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి మూసి నదిలో పడేసి వచ్చిండు. వాటిని అన్నింటిని కూడా పడేసి వచ్చి ఒక్క ఆధారం కూడా దొరకొద్దు, ఇక ఎట్లాగ ఓడిపోయినాం, ఇక దీనిపైన ఎంక్వైరీ అయ్యేటట్టే ఉన్నది, మేము దొరికేటట్టే ఉన్నాం. వీళ్ళు ఏ విధంగా ఆశపడ్డారు అంటే మూడోసారి కూడా మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, మేమే వస్తాం అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిళ్ళు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ కేసీఆర్ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో మొత్తం అన్ని రకాలుగా సహకరించుళ్ళు. ఒక పక్కన ఆర్థికంగా కానీ, పొలిటికల్గా కానీ, మరో పక్కన ప్రతిపక్ష నేతలు సరే ఏదైనప్పుడు కూడా ఎలక్షన్లో కొంత డబ్బు ఏడిగిపోతుంది, అనుచరుల కోసము, ఓటర్ల కోసము తరలించేటువంటి వాటిని ముందుగానే ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్నటువంటి డబ్బును ఏమన్నా ఎన్నికల కమిషన్కి అప్పగించిల్లా అంటే అది కూడా లేదు. ఏం చేసిండ్రు? ఎన్నికల కమిషన్కి అప్పగించకుండా మింగిలి దొంగలు తెలియదు కదా. ఇక అంతా అంటే ఫోన్లో మాట్లాడుకొని వ్యవహారాలు ఏదైనా కానీ ఫోన్లలోనే ఉంటుంది. అట్లాంటిది 618 మంది అది ఎన్నికల టైంలో, కేవలం ఎన్నికల టైంలో 15 రోజుల గ్యాప్లోనే దరిదాపుగా 4000 నుంచి 6000 మంది ఫోన్లు ట్యాప్ చేసిందట. ఒకే ఒక్క రోజు 460 మంది ఫోన్లు ట్యాప్ చేసింది ఒకటే ఒక రోజు. అంటే ఏ విధంగా ఈ దుర్మార్గాలు పాల్పడ్డారో మనకు అర్థమవుతా ఉన్నది. అందరి ఫోన్లు విన్నారు. అయితే ఇప్పుడు ఏమంటారట అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పై అధికారులకే తెలుసు. నీకంటే పై అధికారులు ఎవరు ఉన్నారు? SIBలో చీఫే నువ్వు కదా, నువ్వే కదా SIB చీఫే నువ్వు. నీ ఏ ఆదేశాల మేరకు టీములుగా ఏర్పడి ఏ సంబంధించినటువంటి జిల్లాకు ఆ టీమును పెట్టేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులకు సహకరించుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరించుకుంటూ దొంగచాటుగా ఫోన్లు విని ఇగో వాళ్ళకి సంబంధించినటువంటి టార్గెట్ ఫిక్స్ చేసి ఏ విధంగా హింసిస్తే వాళ్ళు దారిలోకి వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులని హింసిస్తే వీళ్ళు దారిలోకి వస్తారా, వీళ్ళని కొడితే రాధాకృష్ణరావు అనుకునేది ఇంకా దుర్మార్గుడిగా ఎస్పోర్ట్లో పని చేసుకుంటూ ఎత్తుకపోయి ఇక విపరీతమైనటువంటి టార్చర్ అట, విపరీతమైనటువంటి టార్చర్. ప్రశ్నించినటువంటి వాళ్ళని వేసుకొని పోవడు, ఇష్టం వచ్చినట్టుగా థర్డ్ డిగ్రీలు పెట్టించుడు. ఇగో ఇటువంటిది రాధాకృష్ణరావు ఎత్తుకున్నాడు ఈయన ఆదేశాల మేరకు. సో ఇటువంటి దుర్మార్గం పనులు చేసిండు. వీళ్ళను కూడా వీళ్ళ అమెరికా నుంచి తీసుకొచ్చాను, కానీ అమెరికా నుంచి తీసుకొచ్చినాక ఇక్కడ ఇప్పటి వరకు అయితే కూకోబెట్టి విచారిస్తా ఉన్నారు వీళ్ళను.
అమెరికాలో తలదాచుకున్నటువంటి నేను క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చిందని బేండు. సో మొత్తానికైతే ఇక్కడ కనుక తీసుకురావడంలో సఫలీకృతం అయిపోయింది ప్రభుత్వం కానీ సిట్ కానీ ఈయన దగ్గర నుంచి నోరు విప్పించడంలో కొంత విఫలమైపోతా ఉన్నది. ఎందుకు విఫలమైపోతుందా అంటే కూకోబెట్టి ఛాయలు కాఫీలు ఇస్తే చెప్తాడా? అది చెప్పడు కదా. వాళ్ళ స్టైల్లో వీళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఈయనకు అనుభవమే ఏ స్టైల్లో ఏ రకంగా వినియోగిస్తే వాళ్ళ సమాధానాలు వస్తాయి. ఆ సంబంధించినటువంటి స్టైల్లో అడిగితే అసలైనటువంటి విషయాలు బహిర్గతం అవుతాయి. సో ఇది నిన్న జరిగినటువంటిది. ఎన్నిసార్లు 6వ సారి హాజరైనట్ట. 6వ సారి హాజరైండు. ఈయనను ప్రతిసారి పోయినప్పుడల్లా 7 నుంచి 10 గంటలు ప్రశ్నిస్తా ఉన్నారు. నువ్వు 7 నుంచి 10 కాదు, నువ్వు 100 గంటలు ప్రశ్నించినా కానీ అదే సమాధానం. నాకేమెరక తెలియదు, మర్చిపోయినా, గుర్తులేదు, నాకేం సంబంధం. ఇదే రకమైనటువంటి సమాధానాలు వస్తూ ఉన్నాయి. మల్లన్న కూడా నోటీసులు ఇచ్చినట్టు ఎన్నికల టైంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సంబంధించినటువంటి టైంలో మల్లన్నతో పాటు మల్లన్న అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయిపోయినాయి అనేది తెలుస్తా ఉన్నది.